తెలంగాణలో కొత్త జిల్లాల పునర్విభజనకు కమిషన్. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం. జిల్లాల పునర్విభజనపై ఎలాంటి అపోహలు వద్దని, ఈ ప్రక్రియను హేతుబద్ధంగా చేపడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిషన్ 6 నెలల పాటు రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం 2020 డైరీ క్యాలెండర్‌ని ఆయనైతే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మొత్తంగా చూసుకుంటే మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. ఒక జిల్లాలో ఒక నియోజకవర్గం, మరొక జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అశాస్త్రీయంగా విభజించారు. వరంగల్, హన్మకొండను ఒకటే జిల్లా చేయాలని డిమాండ్ వస్తుంది. జిల్లాలు తగ్గించడమా, పెంచడమా అనేది నేను చెప్పను. హేతుబద్ధంగా జరగాలి. జిల్లాల పునర్విభజనపై వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో కూలంకషంగా చర్చిస్తాం. మేము వచ్చిన తర్వాత పోలీస్ కమిషనరేట్ హద్దులు మాత్రమే మార్చాం. దొరలకోట పేరు పెడితే రాచకొండ కమిషనరేట్ పేరు సహితంగా లేదని మార్పు చేశామని అన్నారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా కొత్త జిల్లాల పునర్విభజనకు సంబంధించి కొత్త కమిషన్ అయితే వేయబోతున్నారు తెలంగాణలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్